కాదు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే చూడండి, నేను మా బుడ్డమ్మకి అయితే అన్నం పెడుతున్నాను. మా బుడ్డమ్మకి ఏమేమి ఇష్టం అంటే, ఈరోజు మా బుడ్డమ్మకి చూడండి చేపల పులుసు, చికెన్. ఇది చికెన్. మా బుడ్డమ్మకి చికెన్ అంటే ఇష్టం అండి. అందుకోసం నేను మా బుడ్డమ్మకి సర్ప్రైజ్ చేశాను ఈరోజు చికెన్. నేను చూడండి ఏం చెప్తున్నాను, చెప్పు ఏమి ఇష్టం నీకు? నేను మా బుడ్డమ్మకి చికెన్ అంటే మా బుడ్డమ్మకి చాలా ఇష్టం. నేను మా బుడ్డమ్మకి ఈరోజు సర్ప్రైజ్ చేశాను అనమాట. చెప్పకుండా చికెన్ తెచ్చి వండి ఇప్పుడు అన్నం పెడతారు. ఆ బుడ్డమ్మ అంటే వచ్చేసింది. అందుకని ఈరోజు మా బుడ్డమ్మకి తిని అట్లా చేశారు చికెన్. చికెన్ ఎవరు బాగా చేస్తారా? మమ్మీ చేస్తుందా, పెద్దమ్మ చేస్తుందా? ఇద్దరు. ఎవరు బాగా చేస్తారు చికెన్? మమ్మీయా పెద్దమ్మ? ఇద్దరు. సరే అయితే తిన. ఎట్టుంది? బాగుంది. చికెన్ అన్నం పెట్టాలంటే ఇది అర్ధగంట పైన పట్టదు మా బుడ్డమ్మకి అన్నం పెట్టాలంటే. మేము ఈ అర్ధగంట చిన్నప్పటి నుంచి చాలా అలవాటు చేసి పెట్టింది వాళ్ళమ్మ. ఏ కాడికి మనిషి అన్నం పెడితే దప్పనిచ్చి ఆంకాయ అంతిందో పట్టు. నేను చూస్తాను ఎంత టైం పట్టద్దు చూడండి. ఇప్పుడైతే కరెక్ట్గా టైం ఎంత అయింది. చికెన్ హనీని పిలిస్తే హనీ రాలా. హనీ వచ్చి హనీ కూడా పెట్టేసుకోండి. సరేనండి. ఫిష్, ఇప్పుడు ఫిష్ కూడా పెడతా. చికెన్ బాగుందా ఫిష్ బాగుందా చెప్పాలి బుడ్డమ్మ. మనలో పిల్లకాయలకు వచ్చేసరికి అన్నం ఫిష్ బాగుంది. చికెన్ బాగా ఫిష్ బాగుందంటే చికెన్ బాగుంది. రెండు బాగున్నాయా? లేదా రెండు బాగున్నాయి అంటే చెప్తుంది. మీ దగ్గర నిజం చెప్పొద్దండి. దాంట్లో వరకు మెచ్చుకోవచ్చు, అబద్ధం చెప్పదు. ఎక్కడ ఏం జరిగినా సరే వాళ్ళు ఎవరేమైంది ఏంది మొత్తం చెప్పద్ది. అబద్ధం అయితే అసలు చెప్పదు, నిజం మాత్రం మొత్తం చెప్పు. ఇదండి ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా పెద్దమ్మ అయితే అన్నం పెట్టండి. అన్నం కిందేసి లాస్ట్ సప్లై చేయండి. సప్లై చేయండి.